నాగేశ్వర గారి విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తల్ని చూద్దాం. కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ, మంత్రి పదవుల కేటాయింపును ప్రధాని నిర్ణయానికే వదిలేయనున్న టీడీపీ అనే వార్తను చూడొచ్చు. ఏపీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కృషి చేస్తారని వెల్లడి. అమరావతి, పోలవరం నిర్మాణానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. హోం, ఆర్థికం, రక్షణ శాఖలు బీజేపీకే. నేడు ఎన్డీఏ ఎంపీలు భేటీ అవుతూ ఉన్నారు. తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ ఉంటుంది. 9న సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక కేంద్ర మంత్రివర్గంలోకి తెలుగుదేశం పార్టీ నేడు పూర్తి స్థాయి చర్చలు. కనీసం 2, గరిష్టంగా 4 మంత్రి పదవులు. రామ్మోహన్ నాయుడికి మెరుగైన అవకాశాలున్నాయి. ఎస్సీల నుంచి గెలిచిన 3గురిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. జనసేనకు అవకాశం వస్తే బాలశౌరికి చోటు దక్కవచ్చు అనే వార్తని చూడొచ్చు. 50 మందితో మోదీ కొత్త టీం. నడ్డా ఇంట్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు భేటీ అయ్యారు. పలువురు పాత ముఖాలకు ఉద్వాసన. నిర్మలా సీతారామన్కు అనుమానమే. మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య మినహా ఇతర శాఖల కేటాయింపు. మహిళా కోటాలో డీకే అరుణ, పురంధేశ్వరి. ఎల్లుండి ప్రధానిగా మోదీ ప్రమాణం. పలువురు మంత్రులు కూడా శ్రీలంక, బంగ్లాదేశ్ అధినేతలకు ఆహ్వానం పలికారు. ఇక కేబినెట్లోకి టీడీపీ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ కోసం ఢిల్లీ పయనమవుతూ ఉన్నారు. మళ్ళీ 9న మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. 12న చంద్రబాబు ప్రమాణానికి ప్రధాని మోదీ వస్తారు. హాజరు కానున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు కూడా. ఇక అగ్నిపథ్ను సమీక్షించాలని జేడీయూ డిమాండ్ చేస్తోంది. 1 నేషన్ 1 పోల్కు ఓకే. దేశవ్యాప్త కులగణన, అందుబాటు బీహార్కు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ కూడా పెట్టవచ్చు. బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్ అనే వార్తను చూడొచ్చు విత్ క్వశ్చన్ మార్క్. నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు పదవి. పార్టీలో సీనియర్ అయినందునే ఈ అవకాశం. తక్షణమే ఢిల్లీకి రావాలంటూ వర్తమానం. శివరాజ్ ఇక నాతో అంటూ ప్రచారంలో మోదీ వ్యాఖ్యానించారు. సో ఆయనకి అవకాశం దక్కవచ్చు అనేది ఈ వార్త సారాంశం. బీహార్కు ప్రత్యేక హోదా కీలక డిమాండ్ను తెర మీదకు తెస్తోంది జేడీయూ. దేశవ్యాప్త కుల గణను కూడా కోరే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి బేషరతుగా మద్దతు ఉంటుంది అని చెప్పి త్యాగి స్పష్టం చేశారు. యూసీసీకి వ్యతిరేకం కాదని కూడా స్పష్టం చేశారు. భారీ స్టాక్ మార్కెట్ స్కామ్ జరిగింది ఎన్నికల వేళ అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల రోజు 30 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఈ పతనం వెనుక మోదీ, షా కుట్ర చేశారు. సెబీ దర్యాప్తు జరుగుతోన్న కంపెనీ న్యూస్ ఛానల్కే ఇంటర్వ్యూలు ఇచ్చారు. పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలి అంటూ రాహుల్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు సలహా ఇచ్చారు? వారి వృత్తి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వడమేనా అంటూ రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. యథేచ్ఛగా హింస, కఠిన చర్యలు తీసుకోండి అంటూ గవర్నర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అంటూ గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారు అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. టీడీపీ దాడులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి, అరాచకాలను అడ్డుకోవాలి. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాం, సోషల్ మీడియా సైనికులకు అండగా నిలుస్తాము అంటూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ఊరూరా విధ్వంసం అదే టీడీపీ లక్ష్యం. చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. పలు చోట్ల శిలాఫలకాలని తొలగిస్తూ ఉన్నారు, ధ్వంసం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలపై దాడి చేశారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తీసేసి దానిలో ఎన్టీఆర్ లెటర్స్ని పెట్టారు. సచివాలయాలపై అక్కసుతో పేట్రేగిన వైనం. విజయనగరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రచ్చ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ఈ ప్రతీకార దాడులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్కు ఒక లెటర్ కూడా ఇచ్చింది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతామంటూ ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. టీడీపీ దాడులపై న్యాయపరంగా పోరాడతాం, గెలిచినా ఓడినా వైసీపీ అభ్యర్థుల భేటీలో జగన్. నిన్న చాలామంది ఎక్కువ మంది ఓడిపోయారు కాబట్టి దానిలో ఎక్కువ మంది వచ్చారు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి. వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం వైసీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వాళ్ళకు కూడా ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్. ఈవీఎంల వ్యవహారాన్ని సీరియస్గా పరిశీలించాలి అని చెప్పి పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు, అధికారుల పెత్తనం ఉండదు, రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల కర్తవ్యం కావాలి, లోక్సభకు ఎన్నికైన పార్టీ సభ్యులకు
టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసిన వార్త. నా కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని కూడా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. గతంలో చూసాం, బార్గేట్లు, పరదాల సీఎం, దుకాణాలు మూసేసేవారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలకు ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఇవ్వకుండా పరదాలు కట్టి బార్గేట్లు పెట్టి అక్కడ ఉన్న దుకాణాలని మూజించేసి ట్రాఫిక్ ఆపేసి అక్కడ ఉన్న చెట్లను కూడా నరికేసి ఈ తరహా వ్యవహారం నడిచేది. కాబట్టి అలా చేయవద్దు, నా కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు అంటూ భద్రతా అధికారులకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ అధ్యక్షుడిగా లోకేష్ ఉంటారనే వార్తను సాక్షిలో చూడొచ్చు. ఏడాది తర్వాత రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారు, కానీ ప్రస్తుతానికి అధ్యక్షుడిగా చేస్తారనేది ఈ వార్త సారాంశం. చిరు కుటుంబంలో మెగా సంబరాలు. విజేత పవన్ కళ్యాణ్ దంపతులకు సాదర స్వాగతం పలికారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కాళ్ల మీద పడ్డారు. ఒక రకమైన భావోద్వేగ వాతావరణం, హారతులు, ఆలింగనాలు, కేక్ కోసి సంబరాలు ఇవన్నీ కూడా చూసాం. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి అంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబుకు తెలంగాణ సీఎం ఫోన్ చేశారు, అభినందనలు తెలిపారు. ఇక చివరిగా భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచన. ముఖ్య నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చర్చలు జరుపుతూ ఉన్నారు. వెన్నుపోటు పొడిచిన వారిని ఉపేక్షించవద్దు, కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ ముఖ్య నేతలు కేసీఆర్కి చెప్పారు. దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసి కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ వార్తను నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. ఇవి